నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారంటూ మెప్మా ఆర్పీ గంగామణి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్ బూత్ వద్ద మెప్మా ఆర్పీని ఆగ్రహంతో గెటౌట్ అన్నామని అన్నారు ఎమ్మెల్యే. మనస్తాపానికి గురయ్యారామె. ఎమ్మెల్యే వైఖరి వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశానంటున్నారు. గంగామణి ఏమంటున్నారో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కాడు. నిన్న ఒక మహిళని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఆర్పీగా పనిచేస్తున్న మహిళ ఉద్యోగానికి రిజైన్ చేసింది. ప్రస్తుతం మనతో ఉంది. ఏమన్నా జరిగిన విషయం తెలుసుకుందాం. మేడం, ఏం జరిగింది? ఆ రోజు అసలు డ్యూటీలో ఉన్నారు. ఆ రోజు ఎమ్మెల్యే వచ్చి ఏమన్నాడు? నేను 54 PS నేను నా వరకు నేను ఆర్పీగా వాలంటీర్ డ్యూటీ నాకు వేశారు సార్. నా డ్యూటీలో భాగంగా నేను చేస్తున్నా. ఆ సారు మా బూత్ దగ్గరికి వచ్చి సడన్గా ఆర్పీ ఎవరు అంటే నేనే అని అనగానే ఇక్కడ నుంచి గెట్అవుట్ వీళ్ళని ఎవడమ్మా పెట్టింది అని అంటే వేరే వాళ్ళ కమిషనర్ అనగానే వాడేవాడు వీళ్ళని పెట్టడానికి అనుకుంటా ఒక 6 సార్లు గెట్అవుట్ అని నేను వెళ్ళేదాకా నన్ను గట్టిగా అనేసరికి నేను అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చేసాను సార్. నాకు ఇది చాలా అవమానంగా ఉంది సార్. ఇంతవరకు నాకు ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా చేయలేరు సార్. నేను 14 సంవత్సరాలుగా నేను అక్కడ వర్క్ చేస్తున్న ఆర్పీగా. నాకు ఎప్పుడు కూడా ఏ రిమార్కు కూడా లేదు సార్. కావాలంటే మీరు తెలుసుకోండి. నా సమైక్యపరంగా కానీ నాకు శ్రీనిధిలో కూడా ఎలాంటి సంబంధం లేదు సార్. కొందరు వాళ్ళ కార్యకర్తలు ఎవరో వారైతే ఏమీ అనలే ఎమ్మెల్యే సార్ వాళ్ళు. కానీ కార్యకర్తలు ప్లీజ్ మీకు దయచేసి నేను కూడా మీకు ఒక అక్కలాగా చెల్లెలాగా సార్ నా మీద అనవసరంగా లేనిపోని నిందలు వేయకండి. నా బాధకు నాకు అక్కడ అవమానం జరిగిందని నేను ఇలా వీళ్ళ మధ్యలో మాట్లాడుతున్నా కానీ నాకు ఆయనని అజ్జేయాలని ఏమి లేదు సార్. నాకు అక్కడ అవమానం జరిగింది. ఇట్లా నాలాగా ఎవరికి అవమానం జరగద్దు. ఆ సార్ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇలా కించపరిచేలా మాట్లాడద్దు కదా. తోటి ఆర్పీలాగా నేను పనిచేస్తున్నా. ఏమైనా తప్పు ఉంటే మా పై అధికారులకు మీరు చెప్పండి సార్, మేము భరిస్తాం. లేకుంటే మా ఆర్పీలను పిలిచి మీరు అక్కడ అందరి ముందు మమ్మల్ని మందలించండి సార్, ఎవరెవరు తప్పు చేస్తున్నారో అట్లా వేయండి. కానీ సార్ 10 మందిలో మీరు అంతగా అవమానించి మమ్మల్ని గెట్అవుట్ అని బయటకు పంపించుట్లా నేను అంతగా ఇలా అవమానం పడి నేను ఏదైనా ఇంటికి వచ్చి 2 రోజుల నుంచి నాకు మనశ్శాంతి లేదు సార్. నేను అలా అవమానంతో నేను ఏదైనా చేసుకుంటే నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది సార్. మేము చేసుకుంటే కానీ మాకు గడవదు సార్. మేము ఎవరిని కూడా ముంచలేదు సార్, ఎవరికీ అన్యాయం చేయలేదు సార్. శ్రీనిధిలో నన్ను అందులో గోల్మాల్లో గంగామణి ఉంది అని మీరు అందులో కామెంట్స్ పెడుతుంటారు సార్. నాకు అట్లాంటిది ఏ సంబంధం లేదు. కావాలంటే ఆఫీస్కి వెళ్ళండి, ఎంక్వైరీ చేసుకోండి, మా పైన పీడీ సార్కి అడగండి. నా మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను దేనికంటే దానికి నేను రెడీ ఉంటాను. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు కదా. అంటే మీరు రాజీనామా చేసుకున్నంత వరకు ఎందుకు వచ్చింది అన్నట్టు? రాజీనామా అంటే నేను మా ఆర్పీలకు సలహా అడిగిన సార్. కానీ వాళ్ళు కూడా కొంచెం ఎంతైనా ఎమ్మెల్యే కదా సార్, ఎవరైనా భయపడతారు. నా అవమానాన్ని ఇక నేనే సార్ తోటి మాట్లాడుకుంటా అని నేనే రాజీనామా అయ్యా. నేను భరించలేకపోతున్నా సార్. ఇప్పుడు నేను అదే వాళ్ళు నేను అందరితో వర్క్ చేయాలా సార్? అక్కడ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ముందున్న విలువ నాకు ఇప్పుడు ఇస్తారా సార్? అదే అందుకే ఎందుకు మరి ఇంత అవమానం పడి ఒక్కసారి కూడా తాను కూడా నాకు మరి తప్పు ఏమనుకోకమ్మా అని కూడా నాకు ఒక కాల్ కూడా రాలేదు సార్. భరించలేక నేను రాజీనామా చేసిన సార్. వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడ మీరు పనిచేస్తున్న సమయంలో, అంటే మన జరిగిన ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని ఒక ప్రచారం చేస్తున్నారు, అందుకనే అక్కడ నుంచి వెలగొట్టాలని చెప్పి మాట్లాడినామని సార్. అలాంటిది నేను అక్కడ తప్పు చేస్తే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది, అక్కడ జనాలు కూడా ఉంటారు. వాళ్ళ క్యాండిడేట్ కూడా అక్కడ ఉంటాడు సార్. బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఉండే పిఏ అందులో కాంగ్రెస్ వాళ్ళు లేకుండే మా పిఎస్లో బీజేపీ క్యాండిడేట్ అండ్ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూర్చున్నారు సార్. మళ్ళీ అందులో కూడా డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. వాళ్ళకి కనుక్కోండి. నేను ఏదైనా ప్రచారం చేస్తే ముందు వాళ్ళే నన్ను గెట్అవుట్ అని పంపిస్తారు కదా సార్. పోలీస్ సిబ్బంది కూడా ఉంది సార్ అక్కడ. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే నాకు ఏ శిక్ష ఇచ్చినా నేను రెడీ సార్. నేను ఒకవేళ కాంగ్రెస్కి వాళ్ళ ఓట్లు అయ్యు అని నేను చెప్తే ఏం చెప్తారు? అంటే అంతమందిలో మిమ్మల్ని కించపరిచారు, మీరు ఇబ్బందులు గురవుతున్నా అంటున్నారు. ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? లేకపోతే గవర్నమెంట్ కానీ, లేకపోతే మీ ఉద్యోగాన్ని, లేకపోతే మళ్ళీ తిరిగి చేరే విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? సార్ నేను ఉద్యోగానికి రాజీనామా అని నేను ఇంతవరకు నేను ఎప్పుడు ఇవ్వలేను. ఇప్పుడు అంత బాధలో నేను ఇచ్చి ఇంత మీడియాలో వైరల్ అయినాక నేను చేస్తే ఈ జనాలు వేరే అర్థం చేసుకుంటారు సార్. బీజేపీ వాళ్ళు వచ్చిర్రేమో, ఏం మాట్లాడినరో, ఏం డబ్బులు ఇచ్చిర్రో, ఆమె మళ్ళా వచ్చింది అంతగాదం ఎందుకు చేసింది వైరల్ అంత అయిందని. ఇది వైరల్ అనుకోకుండా అయిపోయింది. ఏ పార్టీ కూడా నాకు ఇందులో ఇన్వాల్వ్ లేదు సార్. నా బాధకు నేను చెప్పుకుంటున్నా అంతే. అట్లా వస్తుంది సార్. నేనే ఏదైనా వేరే వరకు ట్రై చేస్తా కానీ అందులో మాత్రం వెళ్ళను సార్.
ఏమి కొడతారు? గవర్నమెంట్ ఏమైనా కొడతారా? అంటే ఇట్లా అవమానం జరిగింది కదా, ఏం చెప్తారు గవర్నమెంట్? ఏం లేదు సార్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ గారు మాత్రం ఇట్లా ఆడవాళ్ళని ఇంతగా ఎవరి ముందంటే వారి ముందు అవమానించద్దు. అందరి మనసు ఒకలా ఉండదు సార్. నేనైతే తట్టుకోలేక అసలు నేను నిజంగా ఏదైనా వేసుకోవాలని అనుకున్నా. నా పిల్లలకు కష్టమని నేను నిర్ణయం తీసుకోక ఈ రాజీనామా ఇచ్చిన సార్, అంతే. అంటే మొత్తంగా మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఏదైతే ఆర్పీగా పనిచేస్తున్నా అక్కడ ఎవరికి ఏ పార్టీ కూడా నేను సపోర్ట్ చేస్తలేను, కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సడన్గా వచ్చి తనపై అహంకారంతో లేకపోతే కోపంతో మాట్లాడేసరికి ఒక్కసారిగా అవమానానికి గురయ్యాను. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నాను, లేకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటుంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాకేష్ రెడ్డి అట్లా మాట్లాడినందుకు తను బాధపడుతున్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.